హ్మ్. ప్రతి దానికి ప్రైజింగ్ యాడ్ చేయాలి. ప్రతి ప్రొడక్ట్‌కి. ఓకే. సో, నేను ఆల్రెడీ దేనికి ప్రైజింగ్ యాడ్ చేశాను, దేనికి చేయలేదు. ప్రతి ప్రొడక్ట్‌కి కూడా ప్రైజింగ్ ఉండాలి. ఓకే. సో, ద ఇండివిడ్యువల్ ప్లాన్ అనే ప్రొడక్ట్ ఓపెన్ చేస్తే దీనికంటూ ఒక ప్రైజింగ్. ఓకే. న్యూ మీద క్లిక్ చేసి ప్రైస్ లిస్ట్ అన్నీ ఒక ప్రైస్ లిస్ట్ కింద ఉన్నవన్నీ ఒక దగ్గర కనిపిస్తాయి. సో, నేను బీ2బీ ప్రైస్ లిస్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా అదే వాడండి. అది అయిపోయినాక కావాలంటే వేరే ప్రైస్ లిస్ట్ వాడొచ్చు. ఓకే. ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ ప్రైస్ లిస్ట్. బట్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఇది వాడుతున్నా అనుకోండి. ఓకే. సో, ప్రైస్ లిస్ట్‌లో మనం ప్రైజింగ్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ ఇది ప్రైస్ లిస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రైస్ లిస్ట్ యూజ్ చేసుకొని నేనిక్కడ ఏం చేస్తున్నాను ఒక ప్రైజింగ్ ఎలిమెంట్‌ని క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో, ఇది బేస్ ప్రైస్, చార్జ్ టైప్ ఇది మీరు కొంచెం చేసేస్తారా? ఇదే విధంగా ఈ రిమైనింగ్ అన్నింటికి ప్రతి ప్రొడక్ట్ ఓపెన్ చేయాలి. ఓకే. ఈ ప్రతి ప్రొడక్ట్ ఓపెన్ చేయండి ఒక్కొక్కటి. ఒక్కొక్క దానికి ఎంతో కొంత రేట్ పెట్టేసేయండి. ఓకే. ఓకే. బేస్ ప్రైస్. $10 మేడం. నచ్చినంత పెట్టండి. ఎంతైనా మీరేం డబ్బులు కట్టరు గదా! ఫ్రీయే గదా! ఎంతైనా పెట్టుకోండి మీ ఇష్టం. ఓకే. ఒక్కొక్కటి విడివిడిగా ఓపెన్ చేయాలి. దానిలో ప్రైజింగ్‌లో యాడ్ చేయాలి. ఓకే. క్విక్. అది చేసేస్తే మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్ళొచ్చు. లెట్ మీ షేర్ మై స్క్రీన్. చేస్తున్నా. కనిపిస్తుందా? రైట్. ఇవి మనం ఎప్పుడైనా ప్రొడక్ట్స్‌కి సంబంధించి, ప్రైజింగ్‌కి సంబంధించి ఏ చేంజ్ చేసినా గాని నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే మనం ఇక్కడికి వెళ్లి సీఎంటీ వెలాసిటీ సీఎంటీ అడ్మినిస్ట్రేషన్ దీంట్లోకి వెళ్ళాలి. ఇందులో మెయింటెనెన్స్ జాబ్స్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయాలి. దీనిలో మనకి ప్రొడక్ట్ హైరార్కీ మెయింటెనెన్స్, క్లియర్ మేనేజ్డ్ ప్లాట్‌ఫార్మ్ క్యాషే, రిఫ్రెష్ ప్లాట్‌ఫార్మ్ క్యాషే. ఈ 3 రన్ చేయాలి. ఫస్ట్ ఇది ప్రొడక్ట్ హైరార్కీ మెయింటెనెన్స్ స్టార్ట్.
ఓకే. ఓకే. కంప్లీటెడ్. తర్వాత క్లియర్ మేనేజ్డ్ ప్లాట్‌ఫార్మ్ క్యాషే స్టార్ట్. పైనొస్తే కుదరదు. ఇక్కడ కూడా వస్తది. ఆ! ఓకే. ఇదొచ్చింది కదా! నెక్స్ట్ ఇప్పుడు రిఫ్రెష్ ప్లాట్‌ఫార్మ్ క్యాషే. హ్మ్. అది గ్రీన్ కలర్ రాలే. పైనొచ్చింది. పైనొచ్చింది. ఓకే. దీనికైతే ఇట్లా 2 వస్తాయి. దానికైతే పైన అంటే ఫస్ట్‌ది టైమ్ తీసుకుంటది జనరల్‌గా. సెకండ్, థర్డ్ క్విక్‌గానే అయిపోతాయి. సో, మనకి ఏం కావాలి దీనికి ప్రైస్ లిస్ట్‌కి ఓకే. ఈ ఓకే. ఆహ్, రిఫ్రెష్ ప్లాట్‌ఫార్మ్ క్యాషే స్టార్ట్. ఫుల్. అవుట్‌స్టాండింగ్. ఇక్కడ చూస్తే నీకు జాబ్ నేమ్ ఇట్లా చూపిస్తుంది. కాలమ్స్ ఉన్నాయి కాబట్టి కిందొస్తది. దీనికేం కాలమ్స్ లేవు. మళ్ళీ దీనికున్నాయి కాలమ్స్. సో, అవును. దీనికొస్తది. అర్థమవుతుందా? హ్మ్. అవుట్‌స్టాండ్. ఓకే. తర్వాత మనం హుహు. ఇదేంటిదన్నా? ఒక కొత్త ఆర్డర్ ఇది. హ్మ్. ఓకే.
హుహు. యాక్చువల్‌గా ఇక్కడ మనం కాన్ఫిగర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది కదా! యాక్చువల్‌గా ఇక్కడ ఏమొస్తదో తెలుసా? లెఫ్ట్ సైడు మన అన్ని ప్రొడక్ట్స్ చూపిస్తది. అందులోంచి ఏ కావాలంటే అది కార్ట్‌కి యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఓకే. కార్ట్‌లో సబ్మిట్ కొడితే కార్ట్ సక్సెస్ అవుతదన్నమాట. ఓకే. ఇక్కడ ఇదా? ఇదా? లోడింగ్, లోడింగ్. ఆ! అందులో ప్లాన్ అట్లా వస్తది. కానీ ఇక్కడ ప్లాన్ రావట్లేదుగా. సో, ఇది ఓకే. అది ఇష్యూ అనిపించట్లే నాకు. ఇది మనకి కార్ట్ చూపిస్తది. అన్ని ప్రొడక్ట్స్ చూపిస్తది. ఇప్పుడు మనం ఫ ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని ఎట్లా అన్ని ప్రొడక్ట్స్ ఉంటే మనకు హ్మ్. కావాల్సింది కార్ట్‌లోకి యాడ్ చేసుకుంటాం కదా! సేమ్ అవునవును. అక్కడ కూడా అదే వస్తదన్నమాట. ఆహా! ఫ్లిప్‌కార్డు, అమెజాన్‌ది 6 ఇట్లనే ఉంటదా? యాక్చువల్‌గా అది మనకి ఏమో వాళ్ళు ఏదైనా వాడొచ్చు. యాక్చువల్‌గా దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు డూ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది వే. వాళ్ళిది వాడుతున్నారో లేదో మనకు తెలీదు. కానీ ఇది వాడి కూడా చేయొచ్చు. ఓకే. హుహు. అది రావాలి. హ్మ్.
చూడు వీడు ఇమేజ్ చూపిస్తున్నాడు కదా! లెఫ్ట్ సైడ్ ఇది లోడ్ అవుతుందింకా. ఇది బాక్సుల్లో ఉన్నాయా చూసావు లెఫ్ట్ సైడ్ ఇది ప్రొడక్ట్స్. ఇది యాడ్ చేస్తే ఇక్కడికి రైట్ సైడ్‌కి యాడ్ అవుతుంది. కనీసం ఇమేజ్ కూడా క్లియర్‌గా కనపడట్లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ లింక్ ఇస్తా. కంటిన్యూ ఫర్ ఫ్రీ. మీ సైడ్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి. నేను ఈ లింక్ షేర్ చేస్తా. మీకు ఓపెన్ అవుతుందేమో. ఇది ఆర్గ్ ఇష్యూనో మరేందో తెలీదు. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి ఇష్యూ రాలేదు. డైరెక్ట్‌గా అక్కడ క్లిక్ చేయగానే కార్ట్ వచ్చేస్తదనమాట. హ్మ్. హ్మ్. మనం నెట్‌లో ఎతికితే కూడా ఇప్పుడు డైరెక్ట్‌గా నేను ఈ ఎర్రర్‌ని కాపీ చేసి నెట్‌లో పేస్ట్ చేస్తే మనకి ఫస్ట్ ఇదే వచ్చింది. ఫస్ట్‌ది. ఓపెన్ చేసి చూస్తే ఏముంది? వాడికి కూడా సేమ్ ఎర్రర్. ఓకే. దీనికి ఇప్పటిదాకా ఎవడు ఆన్సర్ ఇయ్యలేదు. ఇప్పుడు 2023లో పెట్టాడీడు.
సార్ నేను చూస్తానులే ఒకసారి ఎందుకు ఎర్రర్ వచ్చిందో దీని సొల్యూషన్ ఏంటో. సో, మీరు ఈ సో, ఈ స్టెప్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది సీఎంటీలోకి వెళ్లి చేసాం కదా! ఇవి. సో, అవును. ఎవ్రీ టైమ్ ఇప్పుడు మనం అంతా చేసేసాం. మళ్ళీ ఇప్పుడెళ్లి ఏ ప్రొడక్ట్ మీదో, దేని మీదో చిన్న చేంజ్ చేసినా గాని మళ్ళీ ఇవి రన్ చేయాలి. ఓకే. హ్మ్. అది సార్. సరే అయితే. ఈ ఇష్యూ ఏదైతే వచ్చిందో మనకి ఈరోజు దానికి ఏంటనేది నేను చూసి రేపు చెప్తాను. సరేనా? షూర్. సరే. ఓకే. హ్మ్. సో, అదే కార్ట్‌లో చూపిచ్చాననుకో ఆహ్, కార్ట్‌లో చూపిస్తే అది అంటే కార్ట్‌లోనే అన్నమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూడు ఫీల్డ్ క్రియేట్ చేసామనుకో దాన్ని లేఅవుట్‌లో చూసుకుంటాం అవుట్‌పుట్ కదా! సో, ఇక్కడ ఏం చేసినా నువ్వు కార్ట్‌లోనే అవుట్‌పుట్ చూడాలి. సో, కార్టే కనపడకపోతే ఏం చేసినా గాని మనం అవుట్‌పుట్ చూడలేం గదా! అది నేను ఆలోచిస్తున్నా. అందుకే కార్ట్ అయితే ఇంకొక చిన్న చిన్నవి 2, 3 ఉన్నాయి. అవి కూడా చేసి చూపిస్తే అవుట్‌పుట్ చూడగలుగుతారు. అది. ఆ తర్వాత ఇది అయిపోతది. నెక్స్ట్ మనం డీకంపోజిషన్, ఆర్కెస్ట్రేషన్ గురించి చూస్తాం. అందుకే నేను ఇప్పుడు ఆర్కెస్ట్రేషన్ గురించి చెప్పట్లేదు. ఎందుకంటే ఆర్కెస్ట్రేషన్ సెపరేట్ టాపిక్. అది మనం ఎట్లైనా డిస్కస్ చేస్తాం. అప్పుడు ఇది కవర్ అవుతది. ఇందులో ఉండే ప్రతీదీ కవర్ అవుతది. సో, వన్స్ ఇప్పుడు ఈ కార్ట్ అది అర్థమైపోతే క్లియర్‌గా నెక్స్ట్ డీకంపోజిషన్, ఆర్కెస్ట్రేషన్ రెండే టాపిక్‌లంతే. ఓకేనా? సరే. అవునా! నాకు అస్సలు కుదరట్లేదబ్బా! ఈ వీకెండు నేను మీతో కూర్చుంటా. అప్పుడు చేద్దాం. సరేనా? ఓకే. షూర్. షూర్. హ్మ్. ఓకే. ఫోను మాట్లాడతాలే. ఫోను చేస్తా. హ్మ్.